అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. యమన దేశంలో ఇరక్కపోయినటువంటి కేరళకి సంబంధించినటువంటి నర్సు నిమిషప్రియ ఉరి ఆగుతుందా లేదా? నిమిషప్రియకి విధించినటువంటి అంటే యమన్ సుప్రీంకోర్టు విధించినటువంటి మరణశిక్ష, ఉరిశిక్ష అమలు కాకుండా ఆగుతుందా లేదా? ఇది చాలా పెద్ద ప్రశ్న. నిజానికి ఇప్పుడు మనకు బయటకు వస్తున్న వివరాల ప్రకారం అక్కడ యమన్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, లేదు ఈమె మీద కేసు పెట్టినటువంటి మెహదీ కుటుంబం కానీ వాళ్ళు వాదిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మా పరువుని భారత మీడియా తీస్తుంది. నిజానికి నిమిషప్రియ ఉరి ఆగాలంటే ఉన్న ఓ ఏకైక మార్గం, చనిపోయినటువంటి మెహదీ కుటుంబం రాజీకి రావాలి. వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ కేసును మేము వాపస్ తీస్తున్నాం, మేము రాజీ పడ్డాం అనేటువంటి చెప్తే తప్ప నిమిషప్రియ ఉరిశిక్ష ఆగడానికి లేదు. నిమిషప్రియ ఉరి ఆగాలని కేంద్ర ప్రభుత్వం, అలానే భారతదేశంలో ఉన్న ముస్లిం పెద్దలతో సహా, పలుకుబడి ఉన్న షేకులతో సహా చాలామంది మెహదీ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతున్నప్పటికీ కూడా రాజీ పట్టడానికి ఆ కుటుంబం రెడీగా లేదు. నిమిషప్రియ కుటుంబం కోట్ల రూపాయల ఆఫర్ ప్రకటిస్తూ ఉంది, కానీ మెహదీ కుటుంబం రెడీగా లేదు. కారణం వాళ్ళు చెప్తుంది, బయటకు వస్తున్న వివరాల ప్రకారం మా పరువుని భారత మీడియా తీసేసింది. మీరు వన్ సైడ్గా నిమిషప్రియ తరపున మాట్లాడుతున్నారు. జరిగిందేందో మీకు తెలవదు. తెలవకుండా కథనాలు ప్రచారం చేసి నిమిషప్రియకి సానుభూతిని క్రియేట్ చేసి మెహదీని ఒక విలన్గా చిత్రీకరిస్తున్నారు. ఒకవైపు విలన్గా చిత్రీకరిస్తూ ఇంకొక వైపు రాజీ కంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం అనేటువంటిది మెహదీ కుటుంబం నుంచి వేడిపడుతున్నట్టుగా తెలుస్తోంది. యమన్ అధికారుల నుంచి కూడా అదే వర్షం వస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు మనం నిమిషప్రియ తరపున అనేక వీడియోలు చేశాం. ఆమె కేరళకు సంబంధించిన నర్స్ అని, కేవలం చర్చి ఇచ్చినటువంటి సాయంతో చదువుకుందని, బతుకు తెరువు కోసం పశ్చిమాసియాలోని యమన్ వెళ్ళిందని, అక్కడ నర్స్గా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిందని, జాయిన్ అయిన తర్వాత 2008లో వెళ్ళింది, 2011లో తిరిగి వచ్చింది. ఇక్కడ పెద్దలు చూసినటువంటి పెళ్లి చేసుకుంది. జోసెఫ్ అనేటువంటి భర్త అనుకున్నారు. పెద్దలు చూసిన పెళ్లి ఆమె చేసుకుంది. చేసుకున్న తర్వాత భర్తతో కలిసి మరొకసారి యమన్ వెళ్ళింది. తర్వాత 2014లో వీళ్ళ కూతురు కూడా పుట్టారు. అంతకుముందే పుట్టారు. తర్వాత భర్తకు మాత్రం అక్కడ ఉద్యోగం రాలేదు. భర్తకు ఉద్యోగం రాకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూతురుతో కలిసి భర్త తిరిగి ఇండియా వచ్చేసాడు. కానీ నిమిషప్రియ మాత్రం అక్కడే ఉండటానికి ఇష్టపడింది. అక్కడే ఉందామని అనుకుంది. అక్కడ అంతర్గత పోరు కూడా నడుస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడింది. అక్కడ సొంత క్లినిక్ పెట్టుకుందాం, అలా అయితే ఆర్థికంగా ఎదగొచ్చే కుటుంబం కూడా ఎదిగిద్దని చెప్పి భావించింది. యమన్ చట్టాల ప్రకారం సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి అక్కడున్న ఎవరినో ఒకరిని పార్ట్నర్గా చేర్చుకుంటేనే, అంటే ఆ దేశస్తుని పార్ట్నర్గా పెట్టుకుంటేనే అక్కడ బిజినెస్ పెట్టవచ్చు. కాబట్టి తనకి మెహదీతో ఏర్పడ్డ పరిచయం మేరకు ఒక బట్టల షాప్లో పనిచేస్తున్న మెహదీ అనేటువంటి వ్యక్తితోటి ఏర్పడ్డ పరిచయం మేరకు అతన్ని పార్ట్నర్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ మొత్తం నిమిషప్రియ ఆమె భర్తది. ఆ చట్టాల ప్రకారం ఎవరో ఒకళ్ళు అక్కడ దేశస్తులు పార్ట్నర్గా ఉంటారు కాబట్టి మెహదీని పార్ట్నర్గా పెట్టుకొని ఒక క్లినిక్ పెట్టిందని. అయితే మెహదీ నిమిషప్రియని తన భార్యగా భావించి అక్కడ లోకల్ వారికి ప్రచారం చేయటం, ఏమైనా వేధించటం, ఆ క్లినిక్ లాభంలోకి రాగానే డబ్బులు మొత్తం గుంజేసుకోవటం, ప్రశ్నించినందుకు ఏమో పాస్పోర్ట్ కూడా లాగేసుకొని ఏమైనా చిత్రవదలకు గురి చేయటం ఫలితంగా ఆప్షన్ లేని పరిస్థితులు అక్కడ అధికారుల దగ్గర కేసులు పెట్టినా నిమిషప్రియకి న్యాయం జరగకపోవడం ఫలితంగా ఆప్షన్ లేక ఒకసారి మత్తుమంది ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమి చేసిందని, ఆ మత్తుమంది డోస్ పెరిగి మెహదీ చనిపోయాడని, చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తన స్నేహితురాలతో కలిసి బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేసిందని, అది బయటకు పొక్కటం వల్ల పారిపోయి వస్తుంటే సౌదీ అరేబియా బోర్డర్లో నిమిషప్రియని యమన్ పోలీసులు పట్టుకున్నారు, యమన్ అధికారులు పట్టుకున్నారు అనేటువంటి సమాచారాన్ని ఇప్పటివరకు భారత మీడియా చెప్తూ వచ్చింది. ఇది నిమిషప్రియ వర్షన్. నిజానికి నిమిషప్రియ కుటుంబ సభ్యుల వర్షన్. ఆప్షన్ లేక పాస్పోర్ట్ రాక్కొని వేధిస్తూ ఉంటే అది కూడా చంపేద్దామని కాదు, మత్తుమంది ఇచ్చి పాస్పోర్ట్ లాగేసుకొని పారిపోయి వద్దాం అనుకుంది. కానీ డోస్ ఎక్కువై చనిపోయాడు.
చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసింది. ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం ఆమె చేసిన తప్పుడు పనది. తనను తాను రక్షించుకోవడం కోసం చేసిన పని అని చెప్పేసి నిమిషప్రియ తరపు వర్షన్. దీన్నే భారత మీడియా కూడా ప్రొజెక్ట్ చేసింది. కానీ వాళ్ళు మెహదీ కుటుంబం చెప్తుందేంది? నిమిషప్రియ మెహదీని పెళ్లి చేసుకుంది. లవ్ చేశానని చెప్పింది. పెళ్లి చేసుకుంది. తనతో పాటు కొన్ని డబ్బులు కూడా మెహదీ కూడా పెట్టాడు క్లినిక్‌లో. ఒకసారి మెహదీని ఇండియా కూడా తీసుకొచ్చింది. కేరళ రాష్ట్రానికి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. నా భర్త అని చెప్పింది. అక్కడ భర్తగా అతను ఉంచుకుంది. జోసెఫ్‌తో విడాకులు ఇవ్వకుండానే అక్కడ మెహదీని వివాహం ఆడింది. జోసెఫ్‌తో జరిగినటువంటి వివాహాన్ని అక్కడ దాచిపెట్టింది. రెండోది ఆమె 10th క్లాస్ ఫెయిలు. 10th క్లాస్ ఫెయిల్ కాబట్టే అక్కడ నర్సింగ్ చదువుకోవడానికి భారతదేశంలో అవకాశం లేక యమన్ వచ్చేసి అక్కడ చదువుకొని అక్కడ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేయకుండానే నర్సుగా చలామణి. సొంత క్లినిక్ పెట్టింది. ఇది కావాలనే మెహదీని చంపేసింది అనేది మెహదీ కుటుంబ సభ్యుల వర్షన్. అంటే క్వాలిఫికేషన్ లేకపోయినా నర్స్ అయింది. క్లినిక్ పెట్టింది. లాభాలు వస్తున్నప్పుడు మొత్తం నాకే రావాలని చెప్పేసి మెహదీతో గొడవ పెట్టుకుంది. కావాలని కుట్రపూరితంగా మెహదీని చంపేసి ముక్కలు చేసేసి ఒక ప్లాంట్గా వాటర్ ట్యాంక్లో ఆ ముక్కలన్నీ పోసేసి పారిపోయి వస్తూ ఉంటే యమన్ పోలీసులు పట్టుకున్నారు. ఒకటి క్వాలిఫికేషన్ లేకుండా నర్స్ కావటం, మెహదీతో డబ్బులు పెట్టేయటం, పెళ్లి చేసుకోవటం, అంటే అసలు భర్త ఉన్నాడన్న విషయం దాచేసి మెహదీతో పెళ్లి చేసుకోవటం, మెహదీ దగ్గర మొత్తం లాభాలు మొత్తం తనకే కావాలి, డబ్బులు మొత్తం తనకే కావాలనే ఉద్దేశంతో మెహదీని అడ్డు తొలగించుకోవడానికి చంపేయటం, చంపేసిన తర్వాత ముక్కలు చేసి వాటర్ ట్యాంకులో పడేయటం, ఎవరికి తెలియకుండా పారిపోయి వచ్చే ప్రయత్నం చేయటం. ఇవన్నీ నేరాలు. ఇవన్నీ మీకు కనపట్లేదా? ఆ అమ్మాయి ఒక నేర ప్రవృత్తి కలిగిన అమ్మాయి, డబ్బుల కోసం తెగించినటువంటి అమ్మాయి, విలువలు లేవు ఆ అమ్మాయికి. అలాంటి వ్యక్తిని ఉరిదీస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డు చెప్తా ఉన్నారు? ఎందుకు డబ్బుల ద్వారా మాతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఒకవైపు వన్ సైడ్గా నిమిషప్రియ తరపున వర్షం చెప్తూ భారత మీడియా ప్రొజెక్ట్ చేస్తూ, ఇంకొక వైపు రాజీ కావాలంటే మేము ఎందుకు రాజీకి వస్తాం? మా మెహదీని విలన్గా చిత్రీకరిస్తూ పాస్పోర్ట్ లాక్కుని చిత్రవదలకు గురి చేశాడు అనేది ఒకవైపు భారత మీడియాలో చెప్పేస్తూ, ఇంకోవైపు రాజీ అంటే ఎట్ట చేస్తాం అనేటువంటిది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షం. ఏది ఏమైనా ఈ కేసుని ఒక రకంగా రాజీ కుదిరిచేసి నిమిషప్రియని ఉరి తీయకుండా ఆపి ఆమెను భారతదేశం తీసుకురావటం అనేది ఒక తలకు మించిన భారంగానే కనపడుతుంది ముస్లిం పెద్దలకు కూడా. మనం చూస్తూ ఉన్నాం, భారత ప్రభుత్వం తమదైన ప్రయత్నం చేస్తూ ఉంది అన్న విషయం సుప్రీంకోర్టులో చెప్పింది, భారత ప్రభుత్వమే చెప్పింది. ఇంకొక ముస్లిం పెద్దలు వాళ్ళు మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వమే ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడిస్తూ ఉంది. ఇంకా కేఏపీ అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నానని. ఎవరు ప్రస్తుతానికైతే అసలు నిజానికి మన 16వ తారీఖే ఆమెను ఉరి తీయాలి. జూలై 16వ తారీఖే ఉరి తీయాలి. ఉరిని కొన్నాళ్ళ పాటు ఆపగలిగారు. నిజంగానే అది మంచి సంతోషకరమైన వార్త. కొన్నాళ్ళు ఆపగలిగారు. కానీ ఇప్పుడు ఆపటం మరికి పక్కన పెట్టేస్తే అసలు క్యాన్సిల్ చేయగలరా, రద్దు చేయగలరా, ఆమెను విడిపించుకొని భారతదేశాన్ని తీసుకురాగలరా? ఇది చూడాలి. నిజానికి ఎవరి వర్షన్ అయినా, ఎందుకంటే వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ వర్షన్ వీళ్ళకు ఉంటుంది. ఏది వాస్తవం మనం చూసినాం కాదు. కానీ దురదృష్టం మెహదీ చనిపోవటం, తర్వాత ఈ అమ్మాయి చనిపోవాల్సి అవటం ఇంకా దురదృష్టం. కాబట్టి ఏది ఏమైనా తప్పు ఎక్కడో చోట జరిగిపోయింది. కాబట్టి ఈ అమ్మాయి ఆల్రెడీ గత కొన్నాళ్ళుగా ఈ అమ్మాయికి సంబంధించిన జైల్లో గడుపుతుంది. కాబట్టి ఆ పనిష్మెంట్ ఆ అమ్మాయి కొంత అనుభవించింది. కాబట్టి ఆ అమ్మాయిని వదిలేస్తే భారతదేశానికి వచ్చి తన బతికేదో తను బతుకోగలదు అనే కారణం చేత మానవతా దృక్పథంతో, మానవతా కోణంతో, ఎందుకంటే భర్త ఉన్నారు, పెళ్ళి ఉంది, అంటే ఆడపిల్లి ఉంది. కాబట్టి ఆ అమ్మాయిని కొద్దిగా మానవతా దృక్పథంతో వదిలేస్తే మంచిది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ చేయండి.